విశాఖ వేదికగా శ్రీలంకతో జరిగిన తొలి టీ20 మ్యాచ్లో భారత మహిళల జట్టు ఘన విజయం సాధించింది. జెమిమా రోడ్రిగ్స్ అద్భుత అర్ధ సెంచరీతో చెలరేగటంతో టీమిండియా 8 వికెట్ల తేడాతో సునాయాసంగా గెలుపొందింది. ఇంకా 5 ఓవర్లకు పైగా మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది. 5 మ్యాచ్ల సిరీస్లో 1-0 ఆధిక్యం సంపాదించింది. ఇక అంతకుముందు టాస్ గెలిచి భారత్ కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ ఫీల్డింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్కు దిగిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 121 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఇంకా లంక బ్యాటర్లో విష్మి గుణరత్నే 39 పరుగులు టాప్ స్కోర్గా నిలిచింది. భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి క్రమం తప్పకుండా వికెట్లు తీయటంతో శ్రీలంక పెద్ద స్కోర్ చేయలేకపోయింది. ఇక దీప్తి శర్మ, క్రాంతి గౌడ్, శ్రీచర్ని తలో వికెట్ పడగొట్టారు. ఇక 122 పరుగుల సాధారణ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్కు ఓపెనర్లు స్మృతి మందాన 25, షఫాలి వర్మ 9 పరుగులతో మంచి ఆరంభాన్ని ఇచ్చారు. అయితే వారిద్దరూ అవుట్ అయిన తర్వాత జెమిమా రోడ్రిగ్స్ ఇన్నింగ్స్ను ముందు నుండి నడిపించింది. కేవలం 44 బంతుల్లో 10 ఫోర్లతో 69 పరుగులు చేసి అజేయంగా నిలిచింది. ఆమెకు కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ చక్కటి సహకారం అందించడంతో భారత్ 14.4 ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది. అద్భుత ఇన్నింగ్స్ ఆడిన జెమిమాకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఇక ఇరు జట్ల మధ్య రెండో టీ20 డిసెంబర్ 23న ఇదే స్టేడియంలో జరగనుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.